హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి ఆన్‌లైన్ షాపింగ్ అనేది మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ముఖ్యంగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఎందుకు అంటే ఆన్‌లైన్ షాపింగ్ వల్ల మనకు ఎంత మనీ వేస్ట్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తానండి. వీడియోను మీరు చివరి వరకు చూసి మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కువగా వీడియో లెంత్ చేయకుండా డీటెయిలింగ్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చేస్తాను. ఇక ఆన్‌లైన్ షాపింగ్ అంటే మెయిన్‌గా ఎక్కడ మనం కంట్రోల్ పెట్టుకోవాలి అంటే అంటే ఆన్‌లైన్ షాపింగ్ మొత్తం బంద్ చేయమని చెప్పట్లేదండి. మీరు మనీ సేవ్ చేయాలి అనుకుంటున్నారు అయితే గనక కంపల్సరీ ఈ ఆన్‌లైన్ షాపింగ్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకు అంటే ఆన్‌లైన్ షాపింగ్ వల్ల మనం ఒకప్పుడు మీకు ఒకటి కావాల్సొస్తుంది. అదే ఐటెమ్ ఒక్కటైతే మనం కొనం కదా! ఇంకొకటి మనకు 10 మినిట్స్ డెలివరీ అయినా సరే మీరు ఒకటే కొంటే అది ఒక్కటే మనకైతే ఇంటికైతే రాదు. దానికి ఇంకొకటి యాడ్ చేస్తేనే మనకు 2 కలిపితే మనకొక ఫిగర్ అనే అమౌంట్ అయితే ఉండాలి కదండీ! మీరొక రూ. 50కు టమాటాలో ఏదైనా తీసుకోవాలంటే టమాటాలు ఒక్కటి రూ. 50 కదా మనకు డెలివరీ చేయరు. దానికి మళ్ళీ ఇంకొకటి యాడ్ చేస్తేనే మనకు ఇంటికి డెలివరీ అయితే అవుతుంది. ఇది ఎక్కువగా ఈ ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా! పెద్దవాళ్ళకు వాళ్ళు బయటికెళ్ళి తెచ్చుకోలేక పరిస్థితిలో ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అలాగే పిల్లలతో బయటికెళ్ళలేనప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్‌కి అలా మీకు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అంటే, అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేసుకోవాలి. ఇది కూడా అలాంటి వాళ్ళు కూడా లిమిటేషన్‌గా యూజ్ చేసుకోవాలి. మనము టైమ్ పాస్‌గా ఫోన్ చూసుకుంటూ నచ్చినటివన్నీ కొంటూ ఉన్నామనుకోండి, మనీ అనేది అక్కడే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా అయిందనేది కామెంట్‌లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అందుకోసం కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్‌లో మనకు ఆన్‌లైన్ షాపింగ్స్ ఉన్నాయి కదా! మీషో గానీ, ఇవి 10 మినిట్స్ డెలివరీ యాప్‌లు గానీ, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ అలా మీకు ఉండేటివి అన్నీ కూడా మీరు అవి మీకు అవసరం ఉందనుకోండి, ఇప్పుడే డౌన్‌లోడ్ చేసి పెట్టేసుకోండి. అవసరం లేనప్పుడు అవి తీసేసేసేయండి. ఎమ్మటే డిలీట్ చేసేసేయండి. మీ అవసరం అయిపోతానే ఇప్పుడు మీకు అవసరం ఉంది. ఇప్పుడు నేను బయటికి సడెన్‌గా బర్త్‌డే ఎవరైనా పిల్లలది బర్త్‌డే ఉంటది. మనము 10 మినిట్స్ యాప్‌లో ఉంటాయి కదా! అలాంటి యాప్‌లలోంచి కూడా మనం డెలివరీ చేసుకోవచ్చు. అవి అప్పటికప్పుడు యూజ్ చేసుకొని, దాని తర్వాత మనం వాటిని డిలీట్ చేసేసేయాలి. అలా డిలీట్ చేయడం వల్ల మీకు ఉందనుకోండి ఫోన్‌లో మనకు టైమ్ పాస్‌గా చూసుకుంటూ ఉంటే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాము. మనకు అన్నీ కార్ట్‌లో వేసేసుకుంటూ ఉంటాము. అలా మనకు తెలియకుండానే మనము అనవసరంగా వేస్ట్‌గా మనమైతే ఖర్చయితే చేస్తామండి. కాబట్టి ఫోన్‌లో ఫస్ట్ అయితే యాప్ అనేది డిలీట్ చేసేసేయండి. దానివల్ల మీకు మనీ అనేది సేవ్ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అందుకోసం కాబట్టి ఒక 1 మంత్ మీరు ఆన్‌లైన్ షాపింగ్స్ అనేది అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి. మీకే తెలుస్తుంది. ఒక 1 మంత్‌కు మీరు ఎంత సేవ్ చేస్తారు అనేది మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. మనకు తెలియకుండా కిచెన్‌లో కానీ, ఇప్పుడు మెయిన్‌గా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్‌కి ఏంటంటే కిచెన్‌లో మనం ఫోన్‌లో చూస్తుంటాం. వేరే వాళ్ళ ఇంట్లో మంచిగా కనిపించాయి మనకు కూడా అని. కానీ అందరికీ అన్నీ సెట్ కావండి. మనకున్న మన ఇంటికి పర్ఫెక్ట్‌గా ఏవి సెట్ అవుతాయో అవి మాత్రం ఉండాలి. ఇంకొకటి ఫ్యాషన్‌గా కనిపించేటివి అవన్నీ మనకు క్లీనింగ్‌కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింపుల్‌గా ఉండడానికైతే ఎక్కువగా ట్రై చేయండి. అనవసరమైనవన్నీ మనకేమనిపిస్తుంది రూ. 10 కదా! లేకపోతే 50కే వస్తుంది. తక్కువకొస్తుందని మనం కొనేసుకుంటాం. కానీ మనకు అవి అవసరం వన్ టైమే ఉంటాయి. అలా వన్ టైమ్ ఉన్నదానికి అంత పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా! కాబట్టి కొంచెం ఆలోచించండి. మీకేదైనా అత్యవసరం అంటే తీసుకోండి. కానీ కొంచెం ఆలోచించి మీకు ఆ అమౌంటు ఇప్పుడు పెడితే మీకు నెక్స్ట్ ఇంకా యూజ్ అవుతుంది. ఆ వస్తువు మీకు ఎన్ని మాటలైనా యూజ్ చేసుకోవడానికి ఉంటుందంటేనే మీరు పర్చేజ్ చేయాలి ఎప్పుడు కూడా. అలా కాకుండా వన్ టైమ్ కోసం అలా యూజ్ చేయొద్దండి. అలా దానికి మనం ఎక్కువగా మనీ అనేది పెట్టాల్సొస్తుంది. మీకు రూ. 100 అనిపించొచ్చు. కానీ అలా 100 ఎంత వేస్ట్ చేస్తుంటాం మనకు ఐడియా అనేది ఉండదు కదా! అలాగే చూసిన ప్రతి ఒక్కటి కొనొద్దండి. పిల్లలకు కానీ, మనం కానీ ఎవరిమైనా సరే. ఆన్‌లైన్‌లో మనకు తెలియకుండానే అమౌంట్ తక్కువగా కనిపించొచ్చు. కాదనట్లేదు. కానీ మనకు అవసరం ఉండదు కదా! అవసరం ఉంటే కొనుక్కోవాలి. అవసరం లేనప్పుడు ఎందుకు పర్చేజ్ చేయాలి చెప్పండి? చిన్న అమౌంటే కదా! రూ. 100 కదా! 150 కదా! కానీ మరి అదే 150 మీరు సంపాదించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఇంట్లోనే ఉంటాం కదా! మన దగ్గరే ఉంటుంది ఓకే. మీరు ఇంట్లోనే ఉంటూ కూడా జాబ్ చేస్తూ ఒకేలా మీ దగ్గర ఎలా ఉన్నా కూడా అమౌంటు మీరు మీరు ఖర్చు పెట్టాలనుకున్నారు ఆ అమౌంట్‌ని మీరు. దాన్ని అలా రూ. 150 అయినా సరే ఖర్చు పెట్టే బదులు, అది అనవసరమైన దాని మీద ఖర్చు పెట్టే బదులు, అవసరమైన వాటికి ఖర్చు పెట్టి మీరు నేర్చుకోండి. ఏదో ఒక దానికి యూజ్ అయ్యే విధంగా మీరు నేర్చుకోవడానికి ఖర్చు పెట్టేసుకోండి. అది మీకెప్పుడు అవసరం రాకుండా ఫ్యూచర్‌లో అయితే ఈజీగా అవసరమైతే వస్తుంది కదా! మనం పెట్టే రూపాయి డబల్ అయ్యే విధంగా ఆలోచించాలండి. అలా అని మొత్తానికి కొనుక్కోవద్దు అని నేను చెప్పట్లేదు. ఏది అత్యవసరం అయితే తప్ప కొనొద్దు అని చెప్తున్నాను అంతేనండి.
ఇప్పుడు ఊకే టైమ్ పాస్‌కు హ్మ్. స టైమ్ పాస్‌కి కూడా నైట్ టైమ్ కూడా ఫోను చూసుకుంటా మనం షాపింగ్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. అమౌంట్ చిన్నదా, పెద్దదా కాదండి. మనకు అవసరం అత్యవసరం ఏదైనా అవసరం కూడా కాదు. అత్యవసరమైతే మాత్రమే కొనడానికి ట్రై చేయండి. 1 మంత్ అయితే మీరు ఇదైతే పెట్టేసుకోండి. మీకే ఒక అంటే ఒక లెక్క అనేది మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఈ 1 మంత్ మాకు అత్యవసరం. ఇప్పుడు ఒకటుంది. ఇప్పుడు ఫ్లవర్ వాజే ఉందనుకోండి ఉదాహరణకు. అది రూ. 300 కనిపిస్తుంది. ఏ యాప్‌లోనైనా సరే మీకు బయట. ఆన్‌లైన్ దాంట్లలో అదే 300 ఫ్లవర్ వాజు మీకిప్పుడు అవసరమా? సరే మీకు ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఉంటుంది. అదే ఫ్లవర్ వాజ్ ఇప్పుడు పెట్టినంత మాత్రాన ఈడ లుక్ రాదు కదా! దాని బదులు ఫ్లవర్స్ అంటే మనకి ఇంటి ముందర చెట్లుంటాయి. ఒక గాజు బౌల్‌లో వాటర్ పోసి ఫ్లవర్స్ రోజు మార్చి వేసుకున్నా కూడా అంతే లుక్ వస్తుందండి. దాంట్లో ఆ వాటర్‌లో కూడా మంచిగా వాసనొచ్చి జవ్వాది పౌడరు, కర్పూరం అలాంటివి వేసి పెడితే నేచురల్‌గా మంచి స్మెల్ వస్తుంది. అలాగే లుక్ వైస్ కూడా చాలా బావుంటుంది. మీరొకసారి ట్రై చేయండి. అంటే సింపుల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు 300 పెట్టే బదులు మనకి ఇంటి దగ్గర మొక్కలుంటాయి. లేకపోతే మనం పూజకు పూలు తెచ్చుకుంటూ ఉంటాము. ఆ! అలాంటివి కూడా వేసి పెట్టేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బావుంటుంది. అంటే దీనికి ఆపోజిట్ అంటే ఇది కాకపోయినా మనకు దీనికి పెట్టే బదులు ఇలా కూడా చేసుకోవచ్చు కదా! దీని ద్వారా మనకు మనీ కూడా సేవ్ అవుతుంది అని అలా చెప్తున్నానంతే. అంటే పర్టిక్యులర్‌గా ఫ్లవర్ వాజ్ అని కాదు. అలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. అన్నిటికి కొనొద్దని చెప్పట్లేదు. కొన్ని కొన్ని ఉంటాయి పర్టిక్యులర్‌గా. వాటికి మీరు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఈజీగా అనేది నేనైతే చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా ఇలా ఆన్‌లైన్ షాపింగ్ అనేది 1 మంత్ పెట్టేసుకోండి చాలు. 1 మంత్‌కే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత మీకే ఓకే. నేను నెలకి ఎంత వేస్ట్ చేస్తున్నాను. హ్మ్. ఇంకొకటి కూరగాయలు అలాంటివి కూడా మీరు ఆన్‌లైన్‌లో పెట్టేసుకొని తెప్పించుకుంటుంటారు. దాని బదులు మీరు మార్కెట్‌కెళ్లారనుకోండి మీకే ఓకే. మనకు ఫ్రెష్‌గా ఎక్కడ దొరుకుతున్నాయి? ఎంత రేటు పడుతున్నాయి? ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? లేకపోతే మనకెంత అవసరము అనేది దానికి తెచ్చుకోవచ్చు. నేను ఫస్ట్‌లోనే చెప్పాను చూడండి. ఇది ఆన్‌లైన్ షాపింగ్ ఎవరిని అవాయిడ్ చేయమంటున్నాను అంటే ఎక్కువగా మనం బయటికెళ్ళి తెచ్చుకోగలము. అయినా కూడా ఇంట్లోనే ఉండి అన్నీ ఇంటికే తెప్పించుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. పెద్దవాళ్ళకు ఒకవేళ బయటికెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు కాదు నేను చెప్పేది. కొంతమంది చిన్న పిల్లలుంటారు. వాళ్ళే మొత్తం మెయింటైన్ చేయాల్సొస్తుంది. అలాంటి వాళ్ళు బయటికైతే వెళ్ళలేరు కదా! అలాంటి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. వెళ్ళలేని వాళ్ళు తెచ్చుకోవద్దు. వెళ్ళలేని వాళ్ళకైతే మనం ఏం చేయలేం కదండీ! ఇంకా ఇదే బెస్ట్ ఇప్పుడున్న దాన్లలో ఏదైనా కానీ మనం పాజిటివ్‌గా మనం దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఏ దాంట్లోనూ పాజిటివ్, నెగెటివ్ ఉంటుంది కాబట్టి మనం పాజిటివ్ ఒకటే తీసుకోవాలి. కాబట్టి మీకు ఈ ఈ టాపిక్ మీద మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నాను పర్టిక్యులర్‌గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఆన్‌లైన్ షాపింగ్ వల్ల మనం దాని నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. అలా కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ఆన్‌లైన్ బిజినెస్ ఐడియాస్ అనేది చాలానే చెప్పాను. మీరొకసారి వీడియో అయితే మొత్తం అంటే నా ఛానెల్‌లో ఉన్న వీడియోస్ బిజినెస్ గురించి కూడా చాలా చేశాను. అలాంటివి కూడా వీడియోస్ చూడండి. మీకు చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి మనము ఇంట్లోనే అంటే ఆడవాళ్ళమని కాదండి. ఇంట్లోనే ఉంటామని కాదు. మనం ఏది అనుకున్నా ఈజీగా చేయగలము. అంతే తప్ప డబ్బును మన దగ్గరకొచ్చినప్పుడు మనం వాటిని చాలా జాగ్రత్తగా ఇలా పట్టేసుకొనుండాలి. అలా కాకుండా ఇలా పట్టేసుకున్నామనుకోండి, మొత్తం ఇక్కడ చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇలా పట్టేసుకుంటే ఎక్కడికి వెళ్ళకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే మనకి ఈజీగా మనీ అనేది కూడా సేవ్ అవుతుంది. ఎక్కువ లక్షలు సేవ్ చేయాల్సిన అవసరం లేదండి. 100 సేవ్ చేసినా మీరు నెలకు అది మీకు గొప్పనే. ఎందుకంటే మీ దగ్గర ఉన్న దాంట్లో నుంచే కదా మీరు సేవ్ చేస్తుండేది. ఒక రూపాయి పెట్టుబడి పెట్టి సంపాదించకుండా అంటే కష్టపడడం కాదు బయటికెళ్ళకుండా మీ దగ్గరకొచ్చిన రూపాయిని ఇప్పుడు మన దగ్గరికి ఇట్లా రూపాయొస్తుంది. దాన్ని ఇలాగే ఇట్లా బయటకి పంపియకుండా ఇలా పట్టేసుకున్నామనుకోండి ఫిట్‌గా అది మన దగ్గరే ఉంటుంది కదా! అలా ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీకేమైనా తప్పుగా అనిపిస్తే నాకు అనిపించిన విషయం మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నా అండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, నేనేదైనా తప్పుగా చెప్పినా కామెంట్‌లో చెప్పండి. నేను దాని మీద రిప్లై అయితే ఇస్తాను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నేను మీకు బుక్‌లో ఎక్స్‌ప్లనేషన్ చేయాలా? లేకపోతే ఇలా డైరెక్ట్‌గా వీడియో ద్వారా చెప్పాలా? అనేది కూడా మీకు కామెంట్ చేయండి. అలాగే వాయిస్ అనేది ఇలా బాగా వస్తుందో లేదో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలా అయితే నాకు కూడా చెప్పడానికి చాలా ఈజీగా ఉందండి. బుక్‌లో కంటే ఇలా అయితే చాలా ఈజీగా ఉంది. మీరు ఒకసారి కామెంట్‌లో చెప్పండి ఎలా అయితే బావుంటుందనేది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే గనుక ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఎవరెవరికి అంటే ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకి కూడా ఈజీగా షేర్ చేసేసేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ.